విజయవాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహాసభకు మంగళగిరి అసోసియేషన్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ సలీం, సుబ్బారావు, బాపనపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి శ్రామికుల టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన మంగళగిరి మెకానిక్ సోదరులందరికీ నమస్కారాలండి. అట్లాగే మన 26 జిల్లాల్లో మన మెకానిక్ సోదరులు చలో విజయవాడ బహిరంగ సభ కార్యక్రమం జయప్రదం చేయడానికి బయలుదేరిన మన మెకానిక్ సోదరులందరూ విజయవాడ తొందరగా చేరుకుంటున్నారు. అట్లాగే మన మంగళగిరి నుంచి మనం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ర్యాలీగా మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మాట్లాడటానికి మన వంతు కృషి మంగళగిరి నుంచి మనం వినిపించడానికి ఇక్కడ నుంచి బయలుదేరి ఉన్నాము. త్వరగా మనం అందరం వెళ్ళాలని చెప్పేసి జై మెకానిక్. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 26 జిల్లాల టూ వీలర్ మెకానికులు మహాసభను విజయవాడ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్లో అత్యంత భారీగా జన సమీకరణతో మన మెకానికులు పడుతున్న సమస్యలు, మనకి ఏదైతే కొత్త టెక్నాలజీ అవసరమో కొత్త టెక్నాలజీ వస్తుంటే మన మెకానికులకు అవగాహన ఉండట్లేదు. ప్రభుత్వం వారు మా పరిస్థితిని అర్థం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నారా లోకేష్ గారు కూడా గతంలో మాకు తెలియజేస్తున్నారు. మెకానికులకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన టెక్నాలజీని స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రభుత్వం తరపునే మీ అందరికీ ట్రైనింగ్లు ఇప్పించే బాధ్యత మాది. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మీకు టెక్నాలజీని అవగాహన సదస్సు మీకు ఏర్పాటు చేయిస్తామని, మరియు పేద బడుగు బలహీన వర్గాల మెకానికులు వర్క్షాపులు పెట్టుకునే పరిస్థితి లేదు. కొంతమంది ఏదో ఆటోమొబైల్ షాప్ ముందో ఏదో 4 రెంచీలు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి అని, అదేవిధంగా మా మెకానికులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్లో నిధిని కేటాయిస్తారు కాబట్టి ఆ నిధుల ద్వారా మాకు సబ్సిడీ లోన్లు ఇచ్చి హెల్త్ పరంగా ఈఎస్ఐ సదుపాయం, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం వారి నుంచి లోన్లు, ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీకి రెంచీలు టూల్స్ కొనుక్కోవాలన్నా కానీ కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే మంగళగిరి ఈరోజు విజయవాడ చలో విజయవాడ కార్యక్రమం మంగళగిరి నుంచి తలపెట్టామండి. 26 జిల్లాల నుంచి అందరూ మెకానిక్లు, మేస్త్రులు అందరూ వస్తున్నారు. కాబట్టి ఇది కార్యక్రమాన్ని మంగళగిరి నుంచి విజయవంతం చేయడానికి బయలుదేరాము. జై మెకానిక్. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాము. అలాగే మనకి కావాల్సినటువంటి అభివృద్ధి పనులన్నింటికీ కూడా మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించాలని మేమంతా కూడా మా కృషి తెలియజేస్తున్నాము.